సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అనేది సగం రోజు అయిన తర్వాత కూడా ఎవరైతే పింఛన్లు అనేవి ఇంకా జమ కాలేదో కీలక అప్డేట్ అయితే రిలీజ్ అయితే జరగడం అయితే జరిగింది. ఏంటంటే ఇన్ని జిల్లాల వారికి అయితే అమౌంట్ అయితే ఇంకానైతే పడలేదు. అకౌంట్ల ద్వారా మరియు పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే పడడం అయితే జరిగింది, కానీ అకౌంట్ల ద్వారా అయితే అమౌంట్ అనేది పడలేదు. సో వీరికైతే ఇన్ని జిల్లాలకైతే ఈరోజు అయితే అమౌంట్ అనేది పడబోతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అప్పర్ డిపార్ట్మెంట్ అయితే కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇన్ని జిల్లాల వారికి ఇన్ని డబ్బులు 4,000 మరియు 6,000 పింఛన్ అనేది జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎన్ని జిల్లాల వారికి అయితే జమ చేస్తున్నారో, ఎవరికైతే జమ చేస్తున్నారో, ఏ లబ్ధిదారులకు జమ చేస్తున్నారో పూర్తి వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంలో మనకైతే పింఛన్కి సంబంధించిన గత వారం రోజులనైతే పింఛన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో అన్ని జిల్లాలలో అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే వాళ్ళ ఖాతాలో అయితే అమౌంట్ అనేది పింఛన్ అయితే జమ కావడం అయితే జరిగింది. సో కొన్ని జిల్లాలో అయితే జమ కాలే. సో మహబూబాబాద్, నగర్, వరంగల్ మరియు నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాలోనైతే డబ్బులు అయితే జమ కాలేదు అకౌంట్ల ద్వారా. సో ఈ అన్ని జిల్లాల వారికి అయితే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వారికి అకౌంట్ల ద్వారా ఎవరికైతే పడలేవో వారికి అయితే అమౌంట్ అనేది రానున్న 6 గంటలనైతే ఆ అకౌంట్ల ద్వారానైతే పింఛన్ అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అనేది కీలక అప్డేట్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ గైస్.